10K అయింది మా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ. వీళ్ళు టీం కాదు, బ్రదర్స్, ఒక సిస్టర్. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం. నేను వీడు ఇంకెవరన్నా నిఖిల్, అందరం సొంత ఎందుకట్లా బయట ఎందుకట్లా చెప్తున్నాం అందరం. 1M 2M మీరు బ్లెస్సింగ్ ఇస్తే అంతా పోతుంది. లడ్డు మాట్లాడరా? ఏం లేదన్నా, ఏం మాటలు ఉంటాయి, కృషి చేస్తున్నాం అందరం. We did hard work. ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే రేపో ఎల్లుండి ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాం. నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ జాను. చెప్పు రాంబాయి నీ మీద నాకు మనసాయనే. 0 నుంచి స్టార్ట్ అయినాం మేము, ఎవరు సపోర్ట్ తీసుకోకుండా. ఎందుకంటే ఈయన ఎడిట్ చేసిన వీడియోసే మేము పోస్ట్ చేసినాం. నిజంగా చెప్పాలంటే నాకు టీం అనుకో కానీ ఈయనకి సొంతం వీళ్ళంతా. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోయిగూడ బాయ్స్. సో సో ఈ వీడియో ఎందుకంటే మాకు కొంచెం స్పెషల్ అనమాట. 10K అయింది మా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ. సో ఏంటి అంటే మేము చాలా కష్టపడ్డాం. లిటరల్గా చెప్పాలంటే 4 months నెక్స్ట్ లెవెల్ స్క్రేప్ చేసుకున్నాం ఒక్కొక్కడు. ఈడున్నాం అందరము, ఇంకా రోహన్, సుప్రియ, ఇంకెవరు రాలేరా? అంతే, రోహన్ ఇంకా సుప్రియ రాలే. అది ఎందుకంటే నైట్ టైం కాబట్టి వాళ్ళు రాలే. మేము అయితే అందరం ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరి కష్టం ఇది. ఒకరిని కష్టం కాదు, ఒకరిని సాక్రిఫైస్ కాదు, ప్రతి ఒక్కరిని కష్టపడ్డారు. ఈ రోజు 10K చూస్తున్నాం. ఎదురొచ్చేది ఎవరంట, ధైర్యం ఉంటే నీ వెంట శౌర్యం. అండ్ చెప్పినట్టు లాస్ట్ టైం యూట్యూబ్ లో 1K అయినప్పుడు చెప్పినాగా, 10K కాదు 100K కాదు, 1M 2M మీరు బ్లెస్సింగ్ ఇస్తే అంతా పోతుంది. సో అది పాయింట్. ఏంటంటే మేము వచ్చినాం, సెలబ్రేట్ చేసుకున్నాం, తిన్నాం, అందరం తిన్నాం, ఒకటి తప్ప సోను భాయ్. ఆయన కొంచెం ఒంట్లో బాగాలేదంట, అందుకే తినలేడు. సోను ఫీవర్ వచ్చింది. సరే, ఒక్కొక్కరు చెప్పుర్రా. ఇప్పుడు వరకు మనము బోయిగూడ బాయ్స్ మన ఏరియా పేరు పెట్టుకొని చేస్తున్నాం కదా, ఒక్కొక్కరికి ఎట్లా అనిపిస్తుంది అంటే సో ఫార్ హౌ మచ్? చెప్పు. మై నేమ్ ఇస్ నితిన్ అని చెప్పు. చెప్పురా, హౌ ఆర్ యు ఫీలింగ్? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ బోయిగూడ బాయ్స్? కాదు, చెప్పు. బోయిగూడ బాయ్స్ ఛానల్ లా ఎట్లున్నది? మంచిదా? నెక్లెస్ రోడ్ దొరికినా అని చెప్పు. చెప్పు. అది కూడా నెక్లెస్ రోడ్ లో దొరికింది కూడా అది కంటెంటే. అది
స్క్రిప్టెడ్. సోమన్ బాబు చెప్పు. సోమన్ బాబు ఏమని కాదు వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అండ్ బోయగడ బాయ్స్, హౌ ఆర్ యూ ఫీలింగ్? వి డిడ్ హార్డ్ వర్క్. ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే వాట్ హార్డ్ వర్క్? గట్టిగా కష్టపడ్డాం. చెక్కలు పెట్టినా పిండి రూపినాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మన ఛానల్లో బాయ్స్ గ్రూప్ లో లేట్ గా వచ్చింది, లాస్ట్ వచ్చింది అంటే వీడు ఎట్లున్నారు అందరినీ మంచోడు. అందుకే అంతెందుకు ఉన్న ప్రతి ఒక్కళ్ళు చాలా మంచోళ్ళు. నా చెప్పిన కదా, మళ్ళా రిపీట్ చేస్తున్నా, వీళ్ళు టీం కాదు, బ్రదర్స్, ఒక సిస్టర్. అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం. చెప్పురా, నువ్వు నటువే నైన్ దొరికినా నీకు? చెప్పు చెప్పు. ఏం చెప్పాలా? సరే ఆడియన్స్, మొన్న ఎవరైతే అమ్మాయిలు వస్తున్నారో వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్. కాదు, నా ఫ్రెండ్స్ కాదు, నా ఫ్రెండ్స్ కాదు. సరే చెప్పు, హౌ ఆర్ యూ ఫీలింగ్? ఎట్లా అనిపిస్తుంది బోయగడ బాయ్స్? మంచిగా అనిపిస్తుంది. ఇంకా వీడియోస్ చేయాలా, ఇంకా కష్టపడాలా. ఫస్ట్ రావాలా టైం కి రావాలా. నువ్వు మీరంతా ఏమైనా ప్రోగ్రామ్స్ అయినా కూడా కరెక్ట్ మెయింటైన్ చేయాలా. ప్రోగ్రామ్ అంటాడు. సోను, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. అది కాదు, బోయగడ బాయ్స్ టీమ్ తో ఎట్లున్నది? మంచిగా ఏంది ఏముంది టీమా బ్రదర్సా? ఈడు టీం అంటుండు. నిజం చెప్పాలంటే నాకు టీం అనుకో కానీ దీనికి సొంతం వీళ్ళంతా. అందరు సొంతలే. నేను, ఈడు, ఇంకెవరన్నా నిఖిల్. అందరం సొంత. ఎందుకు అట్లా బయట ఎందుకట్లా చెప్తున్నావు? అందరం లడ్డు మాట్లాడరా? ఏం లేదన్నా, ఏం మాటలు ఉంటాయి, కృషి చూస్తున్నాం అందరం. కాదు, ఛానల్లోకి ఆడు ఎందుకు కూర్చున్నాడు అంటే, ఛానల్లోకి ఇంకో అమ్మాయి వస్తుంది కొత్త. ఇడు డైలీ అమ్మాయిలతో తిరుగుతున్నాడు వాడు. కాదు, ఇది కాదు మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇంటెన్షన్ ఫీలింగ్ ఏంది చెప్పు ఫస్ట్. ఛానల్ గురించి నువ్వు చెప్పు ఫస్ట్. ఇప్పుడు చెప్పు. నేను ఎక్కడ అంటే ఫ్రమ్ నోవేర్ వి స్టార్టెడ్, అంటే ఎక్కడ జీరో నుంచి స్టార్ట్ అయినాం మేము, ఎవరు సపోర్ట్ తీసుకోకుండా. మొత్తం పర్సనల్ గా ఇండివిజువల్ హార్డ్ వర్క్ తో ప్రతి ఒక్కరం చేస్తున్నాం ఇప్పటి వరకు. కానీ మా నిఖిల్ ఎడిటర్ ఇట్రా, ఎడిటర్ చెప్పు. ఎడిటర్ ఏం చెప్పాలి? మా ఈడ గ్రాఫ్ 10K వరకు వచ్చిందంటే వన్ ఆఫ్ ద రీజన్ ఈయన. ఎందుకంటే ఈయన ఎడిట్ చేసిన వీడియోసే మేము పోస్ట్ చేసినాం. ఈయన ఇంకా స్టార్టింగ్ లో మనకు వంశీ కూడా బాగా సపోర్ట్ చేసిండు. వస్తాడు ఆయన కూడా ఫ్యూచర్ లో, మళ్ళీ తీసుకొని వస్తాం మనం వీడియోస్ కి, ఎడిటింగ్ కి. నిఖిల్, హౌ ఆర్ యూ ఫీలింగ్? మంచిగా ఆయన ఏమంటాడు తెలుసా, వీళ్ళని దమ్ చేయకపోతే చాలు, ఓకే వీడియోలు అని చెప్పి లిటరల్ గా చెప్తున్నావా. రోజుకి 10 సార్లు ఫోన్ చేస్తాము, ఆడు చేస్తాడు, నేను చేస్తాను, ఆడు చేస్తాడు. ఒకటి ఫోన్ చేసి ఏమైంది, వీడియో అయిందా, వీడియో ప్రతిసారి. కాకపోతే హైలైట్ ఏంటంటే ప్రతి ఒక్క దగ్గర సేమ్ డైలాగ్, అన్నా కట్ చేసేసిన అన్న పాటలు యాడ్ చేయాలి అంతే. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఇప్పటి నుంచి డైలీ వస్తాయి గైస్, వీడియోలు చూడండి. ఇప్పటి నుంచి డైలీ వదులుతారంట వీడియోస్, చూసాము ఎట్లా సార్. సరే, ఇంకా ఎవరు మాట్లాడి? అందరు మాట్లాడి, వీడు చిన్నగాడు మాట్లాడు. చెప్పు, ఏం మాట్లాడు చెప్పు. గుడ్ ఈవినింగ్ గైస్,
చెప్పు. మై నేమ్ ఇస్ శరత్. ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ 10th క్లాస్. నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ జాను. చెప్పు. రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు బ్యాక్ ఫోర్ చాక్ పోయి చాకి పోయాడు నువ్వు వస్తా మేము నేను పోయా దాని ఫస్ట్ నీతోనే స్టార్ట్ చేసినాం కాబట్టి నువ్వే పోయి అదే కదా వేరేది కోయి స్టార్ట్ అయింది నీతో ఇట్రా కేక్ చూపిరా పోయి కూడా పోయి 10K అని చెప్పి. అదంతా ఓకే ఇట్లా కొడుతుంటే అయిపోయింది. చలో Congratulations guys for 10K Baroda boys. తందానే 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 చూసా కేక్ ఇస్తాడు. పెట్టాలన్నా ఇక పట్టు కొంచెం చలో ఎండ్ ద వీడియో. దారా పండు సరే కానీ సో మా 10K సెలబ్రేషన్ ఏదో అట్లా వేరేగా అనుకున్నాం కానీ అయిపోయింది ఎట్లనో. కాకపోతే ఈ 10K అయినందుకు మేము రేపు ఎల్లుండి ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో మేబీ 100 మెంబర్స్ అనుకున్నాం. చూద్దాం, మాతో అయినంత వరకు చూస్తాం. ఆ వీడియో కూడా తీసి పెడతాము. అదేదో సింపతి గెయిన్ చేయడానికి కాదు, అది జస్ట్ అది మేము చేస్తున్నాం అన్నట్టు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.